అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు గుడ్ న్యూస్. బకాయిలు పూర్తిగా చెల్లింపు అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే గత ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను చెల్లించే పనిలో ఉంది. ఉద్యోగుల మొత్తం బకాయిలు 25,000 కోట్లు అని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఈ ఏడాది జనవరిలో కొంతమంది ఉద్యోగుల బకాయిలు చెల్లించినట్లు తెలిసింది. ఈ బకాయిలలో ఈ నెలాఖరు నాటికి 4,000 కోట్ల నుండి 5,000 కోట్ల వరకు జీపీఎఫ్ మరియు పదవీ విరమణ ప్రయోజనాల రూపంలో చెల్లించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తున్నాయి. అయితే మరి ఈ నెలాఖరు నాటికి కేంద్రం నుండి నిధులు వస్తాయని చెబుతున్నారు. ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం వాటిని కేటాయించినట్లు చెబుతున్నారు. ఈ విషయంపై త్వరలో స్పష్టత వస్తుందని చెబుతున్నారు. చాలా కాలంగా బకాయిలు చెల్లించాలని ఉద్యోగుల ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. వారు ముఖ్యమంత్రికి మరియు సీఎస్కు కూడా ఒక అభ్యర్థన చేశారు. దీనికి ప్రభుత్వం వాటిని విడదల వారీగా చెల్లించే పనిలో ఉంది. ఈ ప్రక్రియలో వారు 5,000 కోట్ల వరకు చెల్లించే పనిలో ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇదైతే మంచి శుభవార్తనే. ఇన్ని సంవత్సరాలలో ఉన్న బకాయిలన్నీ చెల్లిస్తారట. ఇది ఏపీలోని. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.